షిరిడిలో హిందూ ముస్లింల గొడవలు జరుగుతున్నాయి దేవా. మహల్సా, హిందువులు పూజించే ఆ రాముడు, మహమ్మదీయులు పూజించే ఆ అల్లా అంతా ఒక్కరే. మతము కోసము కాదు, మనలోని చెడును తరిమివేయటానికి ప్రయత్నం చేయాలి. దేవా, నువ్వు చెప్పింది నిజమే. ఈ ఊర్లో పరిస్థితి అసలు బాగలేదు. దైవాన్నే ఆలయంలోకి రానివ్వలేని స్థితిలో ఉన్నాము. ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే చాలా గొడవలైతే దేవా. ఫకీరిగా ఉన్న బాబాను ఆ ఆలయంలోకి తీసుకెళ్లేను, మా ఇంటికి తీసుకువెళ్ళలేను. చూడు నా దురదృష్టం ఎలా ఉందో. ఎందుకు బాబా? నేను మా ఇంటికి తీసుకెళ్తాను. ఎవడు గొడవలకొస్తాడో చూస్తాను. పద బాబా, మా ఇంటికి వెళ్తాం. కాశీ, వద్దులేరా. లేదు బాబా, ఇప్పుడు నువ్వు నాతో పాటు రావాల్సిందే. దయచేసి మా ఇంట్లోనే ఉండు బాబా. నీ ఇష్టం. అలాగే పద. అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా మాలిక్. బాబా, దైవానికి భోజనం పెట్టే అదృష్టం కలిగింది. ఎంతో సంతోషంగా ఉంది బాబా. బాబా, ఇక నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ఈ షిరిడీలో మా ఇంట్లోనే ఉండు బాబా. కాశీ, అంతా ఆ అల్లా ఇచ్ఛ ప్రకారమే జరుగుతుంది. బాబా, ఇది తిను బాబా. బాబా, ఇది కూడా తిను బాబా. కాశీ, మితంగా ఆహారం తీసుకోవటం శరీరానికి మనసుకు మంచిదిరా కాశీ. చాళ్లే. అల్లా అచ్చా కరేగా. అల్లా మాన్. తృప్తిగా భోంచేశావా బాబా? చక్కగా భోంచేశాను కాశీ. అల్లా అచ్చా కరేగా, అచ్చా కరేగా. నువ్వు కాసేపు పడుకుని విశ్రాంతి తీసుకో బాబా. సరే, అలాగే కాశీ.